హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్ బంజారాస్ హైదరాబాద్. అయితే ఒక అన్నను పరిచయం చేసే మిమ్మల్ని. అన్న ఇప్పటి నుంచి కాదు, దాదాపు 12 years నుంచి మా ఇద్దరు బంధం నడుస్తుందన్నమాట. ఆ రోజు నుంచి కూడా మనకి ఏంటంటే బ్రేకేజ్ స్టాక్ చెప్పులు తెలియని రోజులలో కూడా మనకు ఫస్ట్ టైం బ్రేకేజ్ స్టాక్ పరిచయం చేసింది అన్ననే. అన్న పేరు రాకేష్ అన్న. అన్న చాలా ఫ్రెండ్లీ మ్యాన్ అనమాట, చాలా ఫ్రెండ్లీ మ్యాన్. ఈ రోజు మనకి ఇంత సబ్స్క్రైబ్స్ వచ్చిర్రు, ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిరని కాకుండా ఏమి తెలియని రోజులలోనే అన్న మనకు చాలా క్లోజ్ అనమాట. ఆ రోజు నుంచి కూడా మనకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు అన్న. ఇప్పుడంటే అన్న ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైన్ అనమాట. దాదాపు ఎన్నో సినిమాలలో హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, ఏదైనా కాస్ట్యూమ్ డిజైనర్ కావాలి అంటే అన్ననే. అన్న మన దగ్గర ఒక ఏదో షూట్ లో వచ్చినప్పుడు పరిచయం అయ్యింది అనమాట. ఏ షూట్ అన్న? దోచే సినిమా అప్పుడు మనం వచ్చి ఉండే అన్న. సో ఆ షూస్ అప్పుడు అవన్నీ లేదు, దానికి సోల్స్ పోయి ఉండే అనమాట. లేదు మనం ఈ సోల్స్ ని చేంజ్ చేయాలా, ఇదే మన టాస్క్ అని అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసినాం. అది దాని తర్వాత కొమరంపులి ఇది దీని ఏమంటారు, పవన్ కళ్యాణ్ది ఒక సినిమా వచ్చింది. కొమరంపులి కాదు, ఇది ఇంకోటి వచ్చింది అనమాట, కొమరంపులి అనుకుంటా. దాంట్లో పవన్ కళ్యాణ్ ఒక చెప్పులు వేసిండు, సేమ్ అదే చెప్పులు. ఎగ్జాక్ట్లీ కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ వేసిన చెప్పులు మనం ఎక్కడ అది లేదన్నమాట. అయితే అన్న రోజు హైలైట్ ఏం తెలుసా, మీరు సంక్రాంతికి ఊరికి పోదామని చెప్పిర్రు, నాకు అర్జెంట్ కావాలని చెప్తే రాత్రి 12 గంటల వరకు అన్న ఏం చెప్పిర్రు అంటే, నరేష్ అన్న మీరు ఏమన్నా చేయండి, పొద్దున సంక్రాంతి ఉంది, నేను ఊరికి వెళ్తున్నా. అన్న ఊరు వరంగల్ అనమాట, అన్న వరంగల్ ఊరు. అయితే ఆ రోజు నైట్ 12 వరకు మనం చెప్పులు చేయడం జరిగింది. అసలు ఫెంటాస్టిక్ వర్క్ అయింది నిజంగా. అసలు అన్న మన ప్రతిభ ఆ రోజు గుర్తించింది అనమాట. అన్న ప్రతిభ ఆ రోజే గుర్తించిండు. ఆ రోజు మన కెపాసిటీ ఏదో అన్నకు తెలుసు అనమాట. నరేష్ అన్న నువ్వు ఏదైనా మంచి స్థాయిలో పోతావని అన్న నోటి మాట పలుకు ఈ రోజు నిజమైంది. 70,000 సబ్స్క్రైబర్లు యూట్యూబ్ లా, ఇన్స్టాలో 14,500 మంది. వెరీ గుడ్. అసలు చెప్తున్నా కదా రాకేష్ అన్న, మజాక్ కాదు. మేము కూడా భయ్యాని మేము 12 years ముందు చూసిన అప్పుడు మేము వర్క్ చేస్తుండే, ఎంత ఇంప్రూవ్ అయ్యాడు వర్క్ లో గానీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు మనోడు. అసలు నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేశాను. 12 years బిఫోర్ ఉన్న నరేష్ భయ్య వేరు, ఇప్పుడున్న వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. లైఫ్ లో ఎలా వర్క్ చేయాలనేది, దాన్ని సీన్ ను బట్టి, సిచ్యుయేషన్ బట్టి ఎలా యూజ్ చేయాలనేది మనోనికి బాగా తెలుసు. కానీ మన ప్రతిభ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఈజ్ వెరీ గుడ్ పర్సన్. అండ్ నేను డే 1 నుంచి చూస్తున్నాను మనోని ప్రోగ్రెస్. ఎప్పుడు మనం ఇది ఇలా పెరుగుకుంటూ పోతుంది, కానీ వెరీ గుడ్ యాటిట్యూడ్ అండ్ వెరీ గుడ్ పర్సన్. అది ఇంకొకటి ఏంటంటే అన్నది కూడా ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ షాప్ ఉంది ఏడా బంజారాస్ రోడ్ నెంబర్ 4 లో ఉంది. అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కావాలంటే మీకు ఎట్లా కస్టమైజ్ కావాలంటే అట్లా మీకు ఎనీథింగ్ వర్క్ అన్న కూడా చాలా ఫ్యాషన్ అన్నమాట. సాగర్ ఒకసారి టేబుల్ తీయడానికి, ఆ టేబుల్ పక్కన పెట్టు. అయితే అన్నది ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట, పర్ఫెక్ట్. సార్ కూడా దాదాపు కన్నడ సినిమాలో హీరో ఉండే. నిఖిల్ గౌడతో ఒక మూవీ చేసిండు సారు. అయితే ఆ సార్ కూడా కాస్ట్యూమ్ మొత్తం ఆ సినిమా మొత్తం అన్ననే చేసిండు. ఇంకొకటి ఏంటంటే ఆ సార్ కూడా ఆ ఫిలిం లో ఇవి బ్యాచ్లు ఉంటాయి అన్నమాట, ఇవి లెదర్ బ్యాచ్లు. లెదర్వి అన్ని మనం లెదర్ బెల్ట్స్ ఉండే, అవన్నీ కూడా చేస్తుండే. అయితే లాస్ట్ టైం మొత్తం అన్న మనము అప్పుడు మాదాపూర్ లో మా షాప్ ఉండే అనమాట. మాదాపూర్ లో అక్కడికి వస్తుండే అన్న, అక్కడ కూడా వచ్చిండు. మనది 2 number షాప్ ఉంటే అక్కడికి వచ్చిండు, మాదాపూర్ లో షాప్ ఉంటే అక్కడికి వచ్చిండు, బంజారా షాప్ ఉంటే అన్న. అంటే అన్న ఆ రోజు నుంచి కూడా ఒక మనిషిని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది అన్నకు బాగా ఒక ఇదనమాట. మీకు కూడా ఏదైనా కస్టమైజ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అన్న నంబర్ కాంటాక్ట్ ఇస్తా, లేకపోతే నా లింక్ పెడతా. ఒకసారి మీరు అన్న నంబర్ తీసుకోండి. మీకు ఏదైనా సినిమా ఉన్నా, షూట్స్ ఉన్నా, యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా పనిచేస్తారన్నమాట. ఎవరిదన్నా మీకు ఏదైనా మ్యారేజెస్ ఉన్నా, షూట్స్ అయినా, ప్రతి ఒక్కటి. ఇది ప్రమోషన్ వీడియో కానే కాదు, మా ఫ్రెండ్లీలో ఒక 12 years నుంచి మా ఇద్దరిదనమాట. ఈ రోజు కూడా నా నంబర్ అన్న దగ్గర ఉంది, అన్న నంబర్ నా దగ్గర ఉంది. వాట్సాప్ లో హైల్ బైల్ చెప్పుకుంటాం మేము, ఏదైనా స్టేటస్ లో పెట్టా కూడా చూస్తుంటాం అనమాట. ఏమంటారు రాకేష్ అన్న? నేను రెగ్యులర్ గా ఏ వర్క్ వచ్చినా నేను ఫస్ట్ అప్రిషియేట్, చాలా బాగా చేశారని. ఇప్పుడు అన్న కూడా ఏంటంటే దాదాపు 15 జతలు చెప్పులు తీసుకొచ్చారు. ఎన్నో రోజులు వద్దాం అనుకుంటే అన్న కూడా నాలా బిజీ అనమాట. అన్న కూడా ఇన్స్టా పేజ్ ఉంది. అన్న ఇన్స్టా పేజ్ పేరు చెప్పనా? ది స్టిచ్ షాప్ అని రోడ్ నెంబర్ 4 లో ఆల్టరేషన్ అండ్ కస్టమైజ్ టైలరింగ్ ఉంటుంది అన్న. వీఆర్ డూయింగ్ అన్ని ఆల్టరేషన్ చేస్తూ ఉంటాం. ఎనీథింగ్ ఆల్టరేషన్, ఎనీ ఆల్టరేషన్స్ ఇన్ మెన్స్ వేర్ అండ్ ఉమెన్స్. అండ్ కస్టమైజేషన్ వచ్చి ఓన్లీ ఫర్ మెన్స్ అనమాట. మెన్స్ అది స్టార్ట్ చేసాం. స్టిచ్ షాప్ అని రోడ్ నెంబర్ 4 లో ఉంటుంది, ఆపోజిట్ సరిత అపార్ట్మెంట్స్. అది
ఇప్పుడు నేను అన్నా అని రెస్పెక్ట్ తో పిలుస్తున్నా, ఈ మాట ఇప్పటిది కాదు, దాదాపు 12 సంవత్సరాల నుంచి ఏదో ఫుట్పాత్ మీద చిన్న షాప్ ఉన్నప్పుడు అన్న పరిచయం అయ్యిండు. ఆ ఒక రిలేషన్ మాది దాదాపు 12 years నుంచి ఒకటే వేరే నడుస్తుంది. ఏడ కనిపించినా మనస్ఫూర్తి మాడుకుంటాము, అన్న నమస్తే అంటే నమస్తే అని కలుస్తాము. అట్లాంటి రిలేషన్ మాది, నిజంగా చాలా మంచి రిలేషన్. ఇంకోటి ఏంటంటే అన్న చూస్తే హ్యాపీ అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఉన్నమాట అన్న, ఉన్నమాట నిజమన్నా. ఇగో మాట మంచిది అయితే ఊరు మంచిది అన్నట్టు అదొకటి. ఇంకోటన్నా నిజంగా కస్టమైజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేసి అన్న నంబర్ ఇస్తా, లేదా అన్న నంబర్ దాని మీద పెడతా, మీరు అవసరం ఉంటే ఫోన్ చేయండి. నిజంగా అన్న కూడా జనం అంటే మొత్తం ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట, చాలా మందికి వర్క్ చేసింది అన్న కూడా. ఓకేనా, సంతోషం అన్న, మనం కలిసినాం ఈ రోజు. థాంక్యూ సో మచ్ నిజంగా థాంక్యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి అని ఖచ్చితంగా. అంత సబ్స్క్రైబ్ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ ఉన్నన్నాళ్ళు మన పనికి దోకలేదు. థ్యాంక్ యూ అన్న, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.